ఏమేమి తీసుకుందాం? బంగాళదుంపలు ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి, తీసుకో. ఒక పెద్ద బేసిన్ రోడ్డు తీసుకో చెప్తాను. అది ఈ బంగాళదుంపలు దాంట్లో వేసాయి. వేసాను. వేసాయి. బఠానీలు ఉన్నాయి చూడు, అవి కూడా వేసుకో దాంట్లో. బఠానీస్, దిస్ ఇస్ బఠానీస్. యా వేసాయి. ఒక స్పూన్ ఉప్పు కూడా వేయి దాంట్లో. స్పూన్ ఉప్పు చాలు. ఓకే, మొత్తం మెత్తగా నలిపోయి బంగాళదుంపలు పిండి పిండి దాకా అయిపోవాలి. ఆల్రెడీ ఈ బఠానీలు దాంట్లో కలిసిపోవాలి. అది ఓకే, మొత్తం కలిపి అయిపోయింది బాబాయ్. అటు ఉప్పు అంత అది అందుకని. రైట్, ఓకే చేసావా? ఈ కాజాలు తీసి పక్కన పెట్టుకుని దాని మీద తిరుమాత వేయడానికి అవసరమైన బాణాలు పెట్టుకోదాన్ని అది జాగ్రత్త చేయగలరు. ఎదురుగుండా ఉంది కదా, తీసుకోవాలి. ఓకే, వెలిగించు చక్కగాను. దాంట్లో నూనె వేసుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ తీసుకో. అక్కడ ఏమైనా ఉన్నాయి చూడు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్కటి జాగ్రత్తగా చూపించి వేయి. ఏంటవి? జీలకర్ర, ఓకే, ఆవాలు వేయి. కరివేపాకు దూసి వేయి. అల్లం వద్దా? వేయాలి, అల్లం కూడా వేయాలి. అల్లం కలుపు, కాస్తంత చిటపట్లు ఆడాలి ముందు. కలుపు. దాంట్లో చిటికెడు పసుపు కూడా వేయి. వేయచ్చు. ఓకే, వేయి. కరివేపాకు వేయి. కలుపు జాగ్రత్తగా. పచ్చిమిరపకాయలు ఉన్నాయి అక్కడ చూడు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఉంటాయి. కట్ చేసిన అంటే నా సినిమా కట్ యాక్షన్ డైరెక్షన్. ఓహో, ప్రస్తుతానికి నా డైరెక్షన్ లో నేను చెప్పినట్టు యాక్ట్ చేయి. ఇప్పుడు అది చేస్తుంది కూడా అదే కదా. అదే, ఆ పని ముందు ఈ పని నేర్చుకుంటే మిగతా ఏదని ఉల్లిపాయలు కూడా వేయచ్చు. కొంచెం వేగని, ముందు వాటిని వేగని చెప్తాను. అక్కలే ఎక్కువ పెంచగల, సరిపోతుంది. వేసి కలిపి మొత్తం కలిపి. ఓకే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఉప్పైనా వేయాలి, కొద్దిగా వేయాలి. కొంచెం తాగు. ఆపై స్టవ్ ఆపేసి దాన్ని మొత్తం దీంట్లో వేసి కలుపు. బంగాళదుంప ఎక్కడ కూడా తెల్లగా కనపడకూడదు. ఈ పసుపు రంగు దానికి అంటాలి, అంటే తిరుగుమాత వాసన అంతా దానికి అంటాలి. చేతో కలుపు బాగా. అది అయిపోయింది, బంగాళదుంప కూర. అది అంతే కదా, అలాగే ఉంటుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ బోండాలు తయారు చేసుకోవడానికి అవసరమైన పిండి. రేయ్, కట్ చేసిన కొత్తిమీర కూడా దీంట్లో వేసి కలిపి కలిపి బాగా. అది ఇప్పుడు యాజ్ ఒట్టిదే తినేస్తారు, అంత బాగుంటుంది అది. అవునవునవును బాబాయ్, బాగుంటుంది అంటే గుర్తుకొచ్చింది. నువ్వు హీరో, సన్నీ లియోన్ హీరోయిన్, ఒక మంచి సాంగ్ పెడితే మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటది? శివా, సతీష, రుద్ర, మహేష్, ఏమిటా ఈ పాప మాటలకు? నా వల్ల నేను తట్టుకోలేను. అంటే సన్నీ లియోన్ అంటే తట్టుకోలేవు? ఎవరి పేరు చెప్పినా నేను తట్టుకోలేను. ఎందుకు? చెబుతా చాలా సంగతి. అమ్మో, ఏవో పేడకాళ్ళు వస్తున్నాయి. నువ్వు చెప్పే కథలన్నీ వింటుంటే ఈ రాత్రి నిద్ర కూడా పట్టదు నాకు. నాకు నీ గుడి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఎందుకు? దేవుడికి దండం పెట్టుకొస్తా. అర్థమైందా? నువ్వు జాగ్రత్త వెలుగు పోవడానికి అవసరమైన ఏర్పాట్లు చూసుకుని నేను వచ్చి చెప్పాల్సిందే. ఎలా నువ్వు అంటే ఇంకా నయ్యో ఆ పేరు చెప్తే ఏకంగా అయ్యో బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే హంపమిత్రం భజే రామచంద్ర ప్రభు. బాబాయ్ నాకేనా? నీకే. డైరెక్టర్లకి యాపిల్ ఎందుకు బాబాయ్? హీరో అవ్వాల్సిన నువ్వే తిను, గ్లామర్ పెంచు మంచి. అవును, ఇందుకు దేవుణ్ణి ఏమని మొక్కున్నావు? ఈ సన్నాసికి పిచ్చి తొందరగా తగ్గాలి అని మొక్కుకున్నా. నేను పెద్ద డైరెక్టర్, నేను పెద్ద హీరో అవ్వాలని మొక్కుకోలేదా? నేను మొక్కోను. నా వల్ల కాదు. ఏంటి బాబాయ్ రోజు రోజుకి నువ్వు మరీ ఇప్పుడు ఇందాక ఆలుగడ్డ రఫ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. అలాగే రక్త చరిత్ర లాగా ఆలుగడ్డ చరిత్ర తీస్తే ఎలా ఉంటుంది? వద్దురా, నీ కథలన్నీ తర్వాత చెబుతూ గాని సరే ముందు పని చేస్తూ మాట్లాడు. అక్కడ శనగపిండి ఉంది, తీసుకురా. ఉంది, ఉందా? తీసుకురా. అలాగే వాము ఉంటుంది, తీసుకురా. అక్కడ వాము కూడా రెడీగా ఉంది బాబాయ్. వాము కూడా రెడీగా ఉంది కదా, వేసే దాంట్లో వేసాను. వేసావా? కొంచెం నీళ్ళు పోసి కలుపు దాన్ని. కొంచెం నీళ్లు పోయాలా? మరీ ఎక్కువ పోస్తామో నా భయం, అంతకంటే లేదు.
అవునా? కలుపు కలుపు కలిపితే కొంచెం పలతగానే కావాలి ఇది. చాలా ఇంకా అంత కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కారం వేసుకోవచ్చు. ఓహో, అర్థమైందా? సరిపోద్దా? దాంట్లో స్పూన్ ఉప్పు కూడా వేసుకో. సరిపోతుందా? సరిపోతుంది. కలుపు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కర్రీ ఏదైతే ఉందో బంగాళాదుంపల కూర చిన్న చిన్న ముండలుగా చేసుకోవడం, దాంట్లో అలా ముంచడం, ఆ మరుగుతున్న నూనెలో వేయడం. దగ్గరగా పెట్టుకోరా, లేకపోతే పిండి కింద పడిపోతుంది కదా. అది అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? నీళ్ళ గిన్నె కూడా దగ్గరగా పెట్టుకోవటి. ఎందుకంటే ఉండలు మళ్ళీ పోతానికి ఒకటి అంటుకుపోకుండా ఉన్నాయి. ఒక్కొక్కటి తీ, దాంట్లో ముంచు, వేసే నూనెలో వేయి. రెండు వేళ్లతో వేయాలి. మొత్తం గట్టిగా పిసికేసామనుకో పాడైపోతుంది. 2 వేళ్ళు నాయన, 2 వేళ్లతో. అది అంతే, అది సంగతి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఒకదానికొకటి కొంచెం దూరంగా వేయి, ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుపోతే కష్టం మళ్ళీ. ఎందుకని తీసి అది మెల్లిగా 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 కంగారు